హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇలా ఎందుకు తయారైంది నిహారిక అని అనుకోవద్దు. ఈరోజు సప్త శనివారం వ్రతం, నాది 4వ వారం అండి. సో వ్రతం పూర్తయింది. సో కంటిన్యూ వీడియో చేస్తున్నాను అనమాట. సో అందుకోసం అండ్ చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో అవేంటన్నది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్గా మీరు చాలా మందికి నచ్చింది రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న ఐటెంలో పెద్ద సైజ్ తెప్పించాము. యాక్చువల్గా ఇది ఒక కస్టమర్కి ఆర్డర్ ఉంది. ఒక ఏమంటారు, ఒక 14 పీసెస్ ఆర్డర్ ఉందనమాట. సో వాళ్ళ కోసం తెప్పించాం. ఎన్ఆర్ఐ కస్టమర్. సో వాళ్ళకి వచ్చేవాళ్ళు రిలేటివ్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నియర్ అండ్ డియర్ వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు 14 పీసెస్ మాత్రం ఆర్డర్ చేసుకున్నారు. సో వాళ్ళ కోసం తెప్పించడం జరిగింది. సో ఐటమ్ ఏంటి అని మీకు చూడాలనిపిస్తుంది కదా, సో చూపిస్తాను. సో బ్యూటిఫుల్, ఇది ప్రసాదం బౌల్ అని చెప్పచ్చు, లేకపోతే మనం పూజ దగ్గర ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చాలా మంచి ఐటమ్ అండి. దగ్గర 1.5 kg అప్రాక్సిమేట్లీ మనకి ధాన్యం పడుతుంది, బియ్యం పడుతుంది. సో ఆ లెక్క ప్రకారం మీరు చూసుకోండి. వెడల్పు వచ్చేసి మనకి 8 ఇంచులు వస్తుంది. హైట్ వచ్చేసి మీకు లెగ్స్తో కలిపి 5 ఇంచులు వస్తుంది అనమాట. సో అడ్డం వచ్చేసి మనకి 8 ఇంచులు, నిలువ వచ్చేసి మనకి 5 ఇంచులు పడుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కార్వింగ్. మీకు లాస్ట్ టైం చూపించాను కదా ఇలాంటిది, చిన్న సైజు, అది ఓన్లీ 1/2 kg పట్టేదే, 1/2 kg ధాన్యం పట్టేదే. సో ఇది అందులో చాలా పెద్ద సైజు అనమాట. 8 నెంబర్ చూస్తున్నారు కదా, సేమ్ అండి, అది ఇది సేమ్, బట్ ఇది చాలా పెద్ద సైజు. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఇది ఒక కేజీ కానీ 800 గ్రాములు కానీ అలా పడుతుందేమో అనుకున్నాను, కానీ బట్ ఇది చాలా పెద్దది. అంటే 1.5 kg చెప్తున్నాను కదా, 1.5 kg అప్రాక్సిమేట్లీ పడుతుంది. సో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ ఐటమ్. అండ్ అంటే నేను రిటర్న్ గిఫ్ట్స్ కోసం తెప్పించాను. సో వాళ్ళకి ఇవ్వగా కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ ఐటమ్. ఓకే, అది మన ఫస్ట్ ఐటమ్. అండ్ తర్వాత వచ్చేసి మనకి అష్టలక్ష్మి కుబేర దీపం అండి. అష్టలక్ష్మి కుబేర దీపాలు ఇప్పుడు మనకి 2 మోడల్స్ వచ్చాయి. సో ఏంటంటే అష్టలక్ష్మి కుబేర దీపము అండ్ కామాక్షి దీపం కూడా ఉంది దీంట్లో. అండ్ ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి దీపం అనమాట. శంకు చక్ర నామాలతో మనకి వెంకటేశ్వర స్వామి దీపం. సో ఈ 2 కూడా మంచిగా వెళ్ళే ఐటమ్స్ అనమాట. సో చాలా ఎక్కువ ఆయిల్ పడుతుందండి. దగ్గర ఇది పెద్దది, ప్రమిద ఏదైతే ఉందో ఇది పెద్దది, ఇది కొంచెం చిన్నది. అంటే సైజ్ ఆఫ్ ప్రమిద చెప్తున్నాను. ప్రమిదలో ఆయిల్ వచ్చేసి దీంట్లో దగ్గర 50 ml దాకా ఆయిల్ పడుతుంది. దీంట్లో వచ్చేసి ఒక 80 to 100 ml దాకా ఆయిల్ పడుతుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. సో అష్టలక్ష్ముల దీపం, కుబేర దీపం, యాక్చువల్గా కుబేర ప్రమిదిది. సో కుబేర దీపం, అష్టలక్ష్మి కుబేర అండ్ శంకుచక్రనామ కుబేర అనమాట. సో 2 కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళైతే వెంటనే తీసుకోండి. అండ్ వెనకాల వచ్చేసి మనకి అష్టలక్ష్మి వచ్చి వెనకాల కలశం ఉంది, అండ్ శంకుచక్రనామాలు కూడా వెనకాల కలశం ఉంది. సో కావాల్సిన వాళ్ళైతే వెంటనే గ్రాప్ చేసుకుని తీసుకోండి. రెడీ స్టాక్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఐటెం చూపిస్తాను. అది కార్పొరేట్ గిఫ్టింగ్ కోసం తెప్పించాం అనమాట. సో ఒకళ్ళకి తెప్పించాము, ఆర్డర్ ఉందని చెప్పేసి. సో మీకు కూడా చూపిస్తే, మీకు కూడా ఎప్పుడైనా కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు కదా. సో ఈ బ్యూటిఫుల్ కార్పొరేట్ గిఫ్టింగ్ సెట్ అండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి. కాఫీ ఫిల్టరు అండ్ అలాగే గ్లాసెస్ విత్ టంబ్లర్స్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా ట్రెడిషనల్గా కూడా ఉంది అండ్ క్లాసీ లుక్, బోత్ మిక్స్డ్గా ఉందన్నమాట. సో చాలా చాలా బాగుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇది కాఫీ ఫిల్టర్ అనమాట. మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది కాఫీ ఫిల్టరు, నాబ్ లోపల మనకి ఫిల్టర్ చేసేది ఉంటుంది కదా. సో లోపల ఫిల్టర్ చేసేది అండ్ కింద మనకి డికాషన్ ఇందులోకి వస్తుంది. ఇది ఇలా పెట్టేసుకొని చక్కగా మనం కాఫీ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, చాలామంది కాఫీ ఫిల్టర్ చేసుకుని తాగుతున్నారు. సో ఇది హైట్ వచ్చేసి ఓవరాల్గా మీకు పైన నాబ్ నుంచి అయితే కనుక మీకు దగ్గర 7 ఇంచులు ఉందండి. వితౌట్ నాబ్ అంటే కనుక మీకు 6 ఇంచెస్ ఉందన్నమాట. సో ఇది 6 ఇంచెస్ ఉంది. ఓకే, అండ్ బ్యూటిఫుల్ మీకు టంబ్లర్ సెట్ కూడా వచ్చిందనమాట. సో తమిళనాడు ట్రెడిషన్ ఏంటంటే కాఫీ ఫిల్టర్లో కాఫీ ఇట్లాగే మనం పోసుకుని తొరుపుకుని తాగుతాం కదా, సేమ్ అదే విధంగా అనమాట. చాలా బ్యూటిఫుల్ సెట్. సో కావాల్సిన వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి. సో ఇంత బ్యూటిఫుల్ సెట్ అనమాట. వెంటనే కావాలంటే తీసుకోండి. ఇలాగే మీకు గోల్డ్ బాక్స్ ప్యాకింగ్లోనే వస్తుంది. సేమ్ ఇలాగే మీరు గిఫ్టింగ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. దీపావళికి, లేకపోతే మ్యారేజ్కి అండ్ గృహప్రవేశాలకి ఇంతకన్నా బ్యూటిఫుల్ గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. చక్కగా వాళ్ళ ఇంట్లో ఉపయోగపడుతుంది. వాళ్ళ కాఫీ తాగిన ప్రతిసారి మీరు గుర్తొస్తారు వాళ్ళకి. సో ఇది ఒక బ్యూటిఫుల్ ఐటమ్ ఇప్పుడు మన దాంట్లో. అండ్ తర్వాత వచ్చేసి స్పైస్ బాక్స్ అండి.
చాలా బాగుంది కదా, మండల ఆటలాగా ఉంది, చాలా బాగుంది. ఇది ఒక్కటే సైజు ఉంది. యాక్చువల్గా ఇది కూడా చాలా లిమిటెడ్గా ఉంది. మళ్ళీ నేను ఒకటే ఉంది, రెండే ఉన్నాయి, నాలుగే ఉన్నాయంటే మళ్ళీ నా క్లయింట్స్ అందరూ నన్ను ఫుల్గా వేసుకుంటారు. సో చాలా చాలా డీసెంట్గా చాలా బాగుంది, మండల ఆటలాగా ఉంది. సో దీనిపైన నాబ్ వస్తుంది, అది లోపల ఉంది, ఎందుకంటే ప్యాకింగ్లో కష్టం అని చెప్పి లోపలికి పెట్టాము. సో ఇలా అనమాట. ఓకే, అండ్ మీకు బౌల్స్ వస్తాయి, 7 బౌల్స్ అండ్ విత్ స్పూన్. ఓకే, ఇది కొంచెం మ్యాట్ ఫినిష్ లాగా వచ్చింది. సో చాలా బాగుంది. సో సైజ్ కూడా చెప్పేస్తాను మీకు. ఓవరాల్గా 7 ఇంచెస్ దాకా ఉందండి, 7 ఇంచెస్ దాకా ఉంది అప్రాక్సిమేట్లీ. యా, పైన మీకు క్యాప్తో చూసుకుంటే మీకు 7.5 దాకా ఉంటుంది. చాలా బాగుంది. కావాల్సిన వాళ్ళైతే వెంటనే గ్రాప్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ ఐటమ్, చాలా డీసెంట్గా ఉంది. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి మనకి ఈ మీనాకారీలో మనకి స్పైస్ బాక్స్ మీకు తెలుసు కదా, మీనాకారీలో స్పైస్ బాక్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఆల్రెడీ మనం చాలామందికి ఇచ్చున్నాం, బట్ దాంట్లో కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇది కొంచెం పెద్ద సైజు. సో బౌల్స్ కూడా చూసుకుంటే మీకు చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మనకి థాలీలోని మనకి కర్రీస్ ఇస్తారు కదా, అంత పెద్ద పెద్ద బౌల్స్ అనమాట. ఇది దగ్గర దగ్గర 1.5 ఇంచ్ హైట్ అయితే వస్తుందండి. డయా వచ్చేసి మీకు 3 ఇంచెస్ దాకా ఉంటుంది. ఐ హోప్ 3 ఇంచెస్ దాకా ఉంటుంది. 3 ఇంచెస్ దాకా ఉంది, 3 ఇంచెస్ దాకా ఉంది. చాలా మంచి సైజ్ అండి. అండ్ మీకు స్పూన్తో వస్తుంది. సో బ్యూటిఫుల్ మీనాకారీ స్పైస్ బాక్స్. ఇది వచ్చేసి సైజు మనకి ఓవరాల్గా 9 ఇంచెస్ వస్తుందండి. 9 ఇంచెస్ స్పైస్ బాక్స్ ఇది. ఓకే, 9 ఇంచెస్ స్పైస్ బాక్స్. కావాలనుకున్న వాళ్ళు గ్రాప్ చేసుకోండి. మంచి ఏమంటారు, మంచి బౌల్స్ కూడా వచ్చాయి దీంట్లోని. అండ్ తర్వాత వచ్చేసి మనకి మీరు చాలామంది పెద్ద కుందులు తెప్పించండి, పెద్ద కుందులు తెప్పిస్తామండి, అన్నీ ఉంటాయి, బట్ స్టాక్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఎన్నో రోజులుగా అడుగుతున్నట్టుగా 14 ఇంచెస్ కుందులండి. కుందులు ఇంకా చాలా వరకు అంటే వీడియోస్ చేయడం అవ్వదు కాబట్టి నేను స్టేటస్లో పెడతాను, మీరు చూసుకోండి. చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. అంటే 108 దీపాలు, 112 దీపాలు, ఇలాంటి చాలా చాలా దీపం మోడల్స్ వచ్చాయి. నేను స్టేటస్లో అప్డేట్ చేస్తాను, లేకపోతే కమ్యూనిటీ పోస్ట్లోనే పోస్ట్ చేస్తాను. ఒకసారి చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది చూస్తున్నారు కదా, ఇది 14 ఇంచులు అండి. మీకు దీపాలు కుందులు గృహప్రవేశాలకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, మండపాల్లో పెట్టుకోవడానికి, గిఫ్టింగ్ పర్పస్ కానీ, అలాగే మన ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఇవి పండుగలప్పుడు, పూజలప్పుడు, వ్రతాలప్పుడు కూడా చాలా బాగుంటాయి. నేను ఇవే వాడతాను, నాకు ఇంట్లో ఇవే ఉన్నాయి. ఓకేనా, చాలా బాగుంటుంది. 14 ఇంచెస్ అండి, టోటల్గా 14 ఇంచెస్. ఓకేనా, మీకు ఆయిల్ కూడా బాగా పడుతుంది. పంచముఖి దీపాలు ఇవి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీకు నెమలి వచ్చింది పైన. ఇవి వచ్చేసి మనకి 5 ముఖ దీపాలు. అండ్ మీకు మధ్యలో ఈ స్టాండ్ అనేది ఈ విధంగా వస్తుంది, కింద వచ్చేసి ఈ విధంగా మనకి వర్క్ వచ్చిందనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ 2 సెట్ అనమాట, సెట్లా తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ చాలామంది మొన్న నేను కుకింగ్ బ్రాస్ చూపించాను కదా, బౌల్ 2 నెంబర్ చూపించాను. అందులో చాలామంది చిన్నది కావాలి, మేము ఇద్దరం వండుకోవడానికి, లేకపోతే ఒకళ్ళే వండుకోవడానికి కావాలి, లేకపోతే మా అమ్మాయికి ఇచ్చి పంపించడానికి కావాలని చెప్పి చాలామంది తీసుకున్నారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒకళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారని చెప్పేసి. ఈవెన్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చింది ఏంటంటే చిన్న సైజులో కావాలి. నేను 2 నెంబర్ ఇచ్చాను, సో 1 నెంబర్లో కావాలన్నారు. సో ఆ కస్టమర్ కోసం మళ్ళీ తెప్పించడం జరిగింది. చాలా 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 వెతికి తెప్పించడం జరిగింది. సో అందుకోసం దాంట్లో 1 నెంబర్ తీసుకొచ్చాను. సో 1 నెంబర్, సో మీరు ఎంతగానో అడుగుతున్న 1 నెంబర్ కూడా వచ్చింది. అంటే చిన్న క్వాంటిటీలో ప్రసాదాలు, అలాగే పరమాన్నాలు, దేవుడి పూజ కోసం చేసుకునే ఐటమ్స్ అన్నీ పాలకు సంబంధించినవి, అలాగే మనం పులుపు లేకుండా చేసుకునే పదార్థాలు ఏమైనా కూడా చక్కగా చేసుకోవచ్చు. అన్నం వండుకోవచ్చు, జస్ట్ ఒక మనిషికి వండుకోవచ్చు అన్నం చక్కగా, చాలా బాగుంటుంది. మీకు దగ్గర దగ్గర అంటే మీకు కెపాసిటీ చెప్పాలి కదా, కెపాసిటీ చెప్పాలంటే మీకు దగ్గర దగ్గర ఒక 1/2 లీటర్ కన్నా ఎక్కువే పడుతుందండి. వాటర్ చెప్తున్నాను, 1/2 లీటర్ కన్నా ఎక్కువే. నాకు తెలిసి పైదాకా అనుకుంటే కనుక మీకు లీటర్ పట్టేస్తుంది. ఇది 1 లీటర్ కాబట్టి, ఇది 1 నెంబర్ కాబట్టి 1 లీటర్ పడుతుంది. 2 నెంబర్ అయితే 2 లీటర్స్ పడుతుంది. ఓకే, ఇది హైట్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ దాకా ఉందండి హైట్. అండ్ వెడల్పు వచ్చేసి మనకు ఓవరాల్గా 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్ అడుగుతుంది. చాలా బాగుంది. యాక్చువల్గా చాలామంది కంచు పాత్రలేమో అనుకుంటున్నారు, కంచు కాదండి, బ్రాస్. సో నిజం ఏంటనేది వాళ్ళు అన్నారు కదా అని మనం అని ఊకట్టకూడదు. సో నిజం ఏంటనేది కస్టమర్స్ తెలియాలి కాబట్టి ఇది బ్రాస్ మాత్రమే, కంచు కాదు.
సో చాలామంది ఏంటంటే బయట మార్కెట్లో ఇవి కంచి అని చెప్పి కూడా అమ్మేస్తున్నారు. సో నాకు 2-3 చెప్పారు. సో అందుకోసం ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే క్లయింట్ అనేది ఈరోజు వచ్చి రేపు పొద్దున్న మన దగ్గర రాకుండా ఉండేటట్టుగా కాదండి. క్లయింట్ అనేది మనకి రిపీటెడ్గా ఉండాలి. సో ఆ కస్టమర్ ఉంటే చాలు. కొత్త వాళ్ళు వచ్చినా రాకపోయినా మనకి రిపీటెడ్ కస్టమర్స్ ఉంటే మన బిజినెస్ చక్కగా జరుగుతుంది. ఏదో 10 రూపాయలు లాభం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఒక రోజుతో తేల్చేసుకుని ఆ కస్టమర్ మళ్ళీ మన దగ్గర రాకుండా చేసేసుకునే టైప్ కాదు నేను. సో మార్జిన్ తక్కువైనా సరే రిపీటెడ్గా అదే కస్టమర్ వస్తూ ఉన్నారనుకోండి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకేనా? లాస్ట్ టైము ఈ కాఫీ ఫిల్టర్స్ తెప్పించాను, కాకపోతే ఒక్కటే తెప్పించాను. యాక్చువల్గా నేను వాడుకుందామని తెప్పించుకున్నాను. కానీ ఏమైందంటే అది నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. సో అది సేల్ అయిపోయింది. నాకు కూడా లేకుండా పోయింది. బట్ షేప్ చాలా బాగుంది. సో అవి మళ్ళీ ఆర్డర్ తెప్పించాను అనమాట. సో ఇది రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే షేప్ చాలా బాగుంది. ఇందాక నేను చూపించింది మనకి సిలిండ్రికల్లా వచ్చింది కదా, ఇది కొంచెం కింద మీకు చూస్తే కొంచెం ఇక్కడ కర్వ్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ మనకి ఇలా క్యాప్ లిడ్ తీసుకోవచ్చు. అండ్ ఫిల్టర్ మనకి ఇలా ఉంటుంది. అండ్ కింద మనకి ఫిల్టర్ అయ్యే ప్లేస్ అనమాట. ఓకే, చాలా క్యూట్గా ఉంది. ఒక ముగ్గురు అలా ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇందాక చూపించింది అయితే కొంచెం పెద్దది, ఒక 4-5 మెంబర్స్కి సరిపోయే డికాషన్ వస్తుంది దాంట్లో. ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి 5 ఇంచెస్ ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. షేప్కి అయితే నేను ఫిదా అయిపోయాను. చాలా చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే కనుక త్వరగా ఆర్డర్ చేసుకోండి. లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. ఇప్పుడే స్టాక్ వచ్చింది. నేను పూజ చేసుకుంటున్నప్పుడే స్టాక్ వచ్చిందనమాట. సో అందుకోసమే నేను ఇలాగే చేసేస్తున్నాను వీడియో. సో నాకు తెలిసి స్టాక్ మోస్ట్లీ అప్డేట్ చేశాను, కొత్త స్టాక్. సో మళ్ళీ పెడతా ఉంటాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో ఆల్మోస్ట్ 12 మినిట్స్ దాకా వచ్చేసింది. సో మన ఛానల్ ఇంకొక 15 to 16 మెంబర్స్ తక్కువ 20Kలో ఉన్నాము. సో ఇంకొక 15 మంది వస్తే మనకి 20K రీచ్ అయిపోతాము. 20K రీచ్ అయిపోగానే మంచి గివ్ అవే ఉంది. సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన కలెక్షన్స్ కనుక మీకు డైలీ అప్డేట్స్లో రావాలి అనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అనేవి ఇచ్చాను, గ్రూప్ లింక్స్. సో గ్రూప్ లింక్స్లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు కలెక్షన్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.